స్టైల్, యాటిట్యూడ్, ఔరా, గ్రేస్ ఇవన్నిటిని మిక్స్ చేసి మిక్సీలో దంచి కొడితే వచ్చే హీరోయే రామ్ చరణ్. ఉంటావా పోతావా? ఇవి నేను చెప్పట్లేదు, ముఖ్యంగా పెద్దిలో మీరు చూడబోతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఈ మూవీలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుంది, అందరికీ తెలిసిందే. బుచ్చిబాసన ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. పృథ్వీ సినిమాస్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ కలిసి కూడా నిర్మిస్తున్నారు. సరే, ఇదంతా బాగానే ఉంది. రీసెంట్గా ఈ మూవీలో రామ్ చరణ్ గారి పక్కన ఒక ఫ్రంట్ రోల్ ఆర్ ఏదో ఒక రోల్ అయితే ఉంది. ఆ రోల్కి ఒక యాక్టర్ అయినటువంటి అర్జున్ గారు రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూ చేశారు కొంతమంది జర్నలిస్టులు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు పంచుకున్నారు. సాధారణంగా రామ్ చరణ్ గారి సినిమాలు చూస్తే మనకు కొన్ని సినిమా పేర్లు చెప్తే మనకు కొన్ని స్ట్రైక్ అవుతాయి. అంటే ఆరెంజ్, స్టైల్, రంగస్థలం, పర్ఫార్మెన్స్, త్రిబులర్, బాడీ, ఇలా కొన్ని పేర్లు మనకు స్ట్రైక్ అవుతూ ఉంటాయి. అలాగే ఆ సినిమా పేర్లు చెప్పిన. కాకపోతే ఈ పెద్ద సినిమాలో స్టైల్, బాడీ, యాటిట్యూడ్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఉంటే అదే పెద్ది. నేను సినిమాలో యాక్ట్ చేశానని కాదు, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే చెప్తారు. కంటెంట్ వైజ్గా చూసుకున్నా అలాగే రామ్ చరణ్ క్యారెక్టర్ వైజ్గా చూసుకున్నా మామూలుగా ఉండదు. మ్యాడ్, అసలు ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అని చెప్పి ఆయన ఈ సినిమాపై ఉన్నటువంటి అంచనాలను పీక్స్ లెవెల్కి పెంచేశారు. అప్పటి నుంచి పెద్ద సినిమా మీద ఫ్యాన్స్ కూడా ఇంకా ఆశలు పెంచుకుంటూనే ఉన్నారు. రోజు రోజుకి హైప్ పెరుగుతూనే ఉంది. రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ అన్నిటిని తీస్తే వాటికి సంబంధించి పోల్ కూడా పెడితే అందులో పెద్ద టాప్ 1లో నిలిచింది. ఈవెన్ మహేష్ బాబు వారణాసి, అలాగే అల్లు అర్జున్ రాక, రామ్ చరణ్ పెద్ది, ఈ 4గింటిలో మీరు ఏ సినిమా కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారని పోల్ పెడితే అందులో రామ్ చరణ్ పెద్ది టాప్ 1లో నిలిచింది. అంటే ఈ మూవీపై ఎంతటి హైప్ ఉందో ఒకసారి ఆలోచించండి. సో ఫ్యాన్సే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా ఈ మూవీపై పీక్స్లో వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఇలాంటి మూవీ ఎప్పుడు వచ్చినా రికార్డులు బద్దలు కొట్టడమే కాదు, ఇండస్ట్రీ రికార్డ్స్ని, హిస్టరీని కూడా క్రియేట్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీ. కెరీర్ మొదలు పెడితే కట్ చేస్తే సెకండ్ మూవీతో టీఎఫ్ఐలో ఉన్నటువంటి 17 years ఇండస్ట్రీని చరిత్రను తిరగరాశాడు. అలాగే కట్ చేస్తే మళ్ళీ అగైన్ రామ్ చరణ్ రంగస్థల మూవీతో ఒక స్లమ్లో ఉన్న ఇండస్ట్రీని మళ్ళీ ఆంజనేయ స్వామిలో అలా ఎత్తులేపాడు. ఇది నేను చెప్తుంది కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట చెప్పారు. అగైన్ మళ్ళీ కట్ చేస్తే త్రిబులర్తో తెలుగు సినిమాని గ్లోబల్ వైడ్గా ప్రొజెక్ట్ చేసిన హీరో మన రామ్ చరణ్. సో ఈ సినిమాతో కాకపోతే రామ్ చరణ్ బ్యాడ్ లక్ ఏంటంటే తన సరైన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా వేస్గా రిలీజ్ కాకపోవడం, అదే మైనస్. మిగిలిన హీరోలు అంతటి స్కోప్ లేని సినిమాలు కూడా పాన్ ఇండియా వేస్గా రిలీజ్ చేసి వాళ్ళు సక్సెస్ని సాధించారు. కానీ ఎంత గొప్ప సినిమాలు చేసి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాకపోవడం నిజంగా మన బ్యాడ్ లక్. బట్ ఈ ఒక్క సమస్యను ఈ పెద్ద సినిమా ఖచ్చితంగా క్లీన్ చేస్తుంది అని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.